అబద్ధములు పలికేటువంటి పెదవులు గలవారు. ఇక్కడ సామెతలు జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు కదా! సామెతల గ్రంథం 12వ అధ్యాయము వచనం 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. యథార్థంగా పలకాలి. తినడానికి ఉన్న, ఉండడానికి లేకపోయినా, తినడానికి లేకపోయినా నీవు అబద్ధమాడేటువంటి వాడుగా ఉండకూడదు. సత్యమునే పలకాలి. ఎందుకంటే మనము క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలము. క్రీస్తుతో నడుస్తున్నటువంటి వారము. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము ఎన్నడూ కూడా అబద్ధము అంటే మన స్వార్థము కొరకు మనం అబద్ధమాడేటువంటి వారముగా ఉండకుండా, ఉన్నది ఉన్నట్టుగా న్యాయమును పలికేటువంటి వారము, యథార్థతను పలికేటువంటి వారము అక్కడ అంటున్నాడు కదా! నీ ఇష్టానుసారముగా నీవు మాటలను మార్చేటువంటి వాడవుగా ఉండవచ్చేమో కానీ ఒక దినమున ఇవన్నీ తీర్పులోనికి వస్తాయని నీవు నేను యథార్థతను గ్రహించాలి. ఆటి చిత్తానుసారముగా నీవు నేను ప్రదర్శించగలగాలి. అందుకే అబద్ధమాడు పెదవులు యెహోవా గేయములు